నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో ఎక్కడ చూసినా ఎటు చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మందుబాబుల కారణంగా రాత్రిపూట ఇళ్ల వద్ద మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా అధికారులు విధులు నిర్వహించే కార్యాలయంలో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నర్సాపురంలో ఉన్న నేను ఒక 8 నెలల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మొత్తం కొంచెం సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ మిగతా సమస్యలు కూడా ఒక 1 వీక్ 2 వీక్లో సాల్వ్ చేయగలము. పంచాయతీలో కూడా కొంచెం డ్రింక్ చేస్తున్నారు, అక్కడ బాడీస్ మేము క్లియర్ చేస్తున్నాం. వాటిని వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తాం అనుకుంటున్నా. అంటే ఎవరైనా తెలియలేదు ఇప్పటివరకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలనేది. చుట్టుపక్కల వాళ్ళని అడిగినా కూడా ఎవరు చెప్పట్లేదు. అందుకోసమని ఇది నుంచి మామూలుగా అన్నోన్ పర్సన్స్ అని ఇవ్వాలనుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.